చేయమని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ మెంబర్స్ అందరూ కూడా పూర్తిగా సహకరించారు. ప్రత్యేకంగా నిండుగా కూర్చున్నారు, మీరు బాగా హుందాగా ఉన్నారు. కుర్చీ కూడా కలకల్లాడుతూ ఉంది, నవ్వులతో ఆ సభ కూడా జరుగుతూ ఉంది. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం వచ్చింది. ఇదే వాతావరణం ఎప్పుడూ ఇక్కడ బాధపడుతూనో భయపడుతూనో పనిచేయక్కర్లేదు. ఫ్రీగా స్వేచ్ఛగా పనిచేయడానికి అందరికి అవకాశం ఉంటుంది. పని చేసుకునే వాళ్ళకి అవకాశం ఉంటుంది. పని దొంగలను మాత్రం భర్తం పడతానే ఉంటాం. అక్కడ రాజీ లేదని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. చాలా భవిష్యత్తుకి ఒక అద్భుతమైన భరోసా కేశవ్ గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇప్పుడు భోజన విరామం లేదు. మరీ ఆకలిగా ఉన్నవాళ్ళు ఎవరైనా వెళ్ళి భోంచేసి రండి. ఇప్పుడు బిల్లులు ఉన్నాయి. విడతల వారీగా అందరూ ఒకసారి జరిగిన సంఘటన సుమారు 15 మంది చనిపోవడం జరిగింది అధ్యక్ష. ఇదే హాస్పిటల్లో గత 616 కోట్లు ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహించారు అధ్యక్ష. ఆ 69 కోట్లతో ఆనాడు ఈ అచ్యుతాపురంలో కావాలంటే ఎన్డీఏని గెలిపించాలని మేము పిలిపించాం. మళ్ళీ మేమందరం కలిసి రాష్ట్ర పునర్నిర్మాణం చేసి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను కారణం సార్. ఈ సవరణ వల్ల వినియోగదారులపై కొత్తగా అదనంగా ఎల్సీ డ్యూటీ పెంచడం లేదని మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాం. అలానే ప్రజలందరూ కూడా స్పష్టం చేస్తున్నాము. స్పీకర్ సార్, 2021 సంవత్సరంలో గత ప్రభుత్వం అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ఎల్సీడీ డ్యూటీ అమెండ్మెంట్ యాక్ట్ 2020ని ఆమోదించి 26/8/2021 గజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ సవరణ చట్టం ఎప్పటి నుంచి అమల్లో వస్తుందనే విషయాన్ని చెప్పలేదు. అయినప్పటికీ గత ప్రభుత్వం దీన్ని అమలు చేసి ఎలక్ట్రిసిటీ డ్యూటీని విధించింది. స్పీకర్ సార్, దీనిని సరిదిద్దడానికి మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు సెకండ్ అమెండ్మెంట్ బిల్ 2024ని ఈరోజు ఆమోదం కోసం తీసుకొస్తున్నాము. ప్రస్తుతం పరిస్థితులను బట్టి ఎలక్ట్రిసిటీ డ్యూటీ వివిధ కేటగిరీల వారికి ఏ విధంగా ఫిక్స్ చేయాలో అనే అధికారాన్ని మా ప్రభుత్వం ఈ బిల్లులో సవరణ ద్వారా కోరుతుంది. గత ప్రభుత్వం సవరణను బట్టి వినియోగదారుల నుంచి 26/8/21 నాటి నుంచి వసూలు చేసిన ఎల్సీడీ డ్యూటీని ఏ కారణంతోనైనా తిరిగి చెల్లించబోకుండా సవరణ చేస్తున్నాము. అలాగే దీనితో పాటు భవిష్యత్తులో ఎల్సీడీ డ్యూటీ విషయంలో మార్పులు చేసే అధికారం